అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ది రాజా సామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా వందల మంది అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడడంతో నటి నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన ఘటన దుమారం రేపింది. దీంతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైంది. ఓ మాల్లో నిర్వహించిన వేడుక పూర్తయ్యాక బయటకు వస్తుండగా నిధి అగర్వాల్ పై కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్ లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇక మాల్ ఈవెంట్ నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఇక నటి నిధి అగర్వాల్ ఇబ్బంది పడిన ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పై మాకు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హీరోయిన్ నిధి అగర్వాల్ కుకట్పల్లి కేపీహెచ్బీ పరిధిలో ఉన్నటువంటి లూలు మాల్ కి చీఫ్ గెస్ట్ రావడము, అక్కడ ప్రభాస్ సినిమా రాజా సాబ్ కి సంబంధించిన ఒక సినిమా సాంగ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, అక్కడ సాంగ్ రిలీజ్ సందర్భంగా నిధి అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ అంతా కూడా కొంతమంది ముఖ్యులు అక్కడికి చేరుకొని అనంతరం సాంగ్ రిలీజ్ తర్వాత తిరిగి నిధి అగర్వాల్ వెళ్ళిపోతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిధి అగర్వాల్ పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడము, నిధి అగర్వాల్ ఒంటి పైన కొంతమంది చేతులేసి అసభ్యంగా ప్రవర్తించడము, ఆ గుంపంతా నిధి అగర్వాల్ పైన చేతులేసి వెనక నుంచి కొంత బాడీ షేమింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించారు అనే ఒక వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. ఆ అంశం పైన కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. నిధి అగర్వాల్ చిత్ర యూనిట్ వచ్చి అక్కడ ఈవెంట్ చేపడుతున్నటువంటి సమాచారం తమకు లేదని, అసలు ఈవెంట్ కి లూలు మాల్ వాళ్ళు ఎలాంటి అనుమతి తమ దగ్గర నుంచి తీసుకోలేదని, ఒకవేళ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేస్తే డెఫినెట్ గా ఈ హీరోయిన్స్ కి చిత్ర యూనిట్ కి సెక్యూరిటీ కల్పించి పీస్ఫుల్ గా అక్కడ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేసే వాళ్ళము అంటూ మాత్రం కేపీహెచ్బీ పోలీసులకు ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వీడియోని బేస్ చేసుకుని సుమోటోగా కేపీహెచ్బీ పోలీసులు లూలు మాల్ నిర్వాహకుల పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అత్యంత నీచంగా ఒక మహిళని ఒక గౌరవం లేకుండా ఒక హీరోయిన్ హోదాలో ఉండి హీరోయిన్ కే ఒక ప్రొటెక్షన్ లేకుండా లూలు మాల్ నిర్వాహకులు కనీసం సెక్యూరిటీ బౌన్సర్లను ఏర్పాటు చేయకుండా సింగిల్ గా నిధి అగర్వాల్ ని తిరిగి తన కార్ దగ్గరికి పంపిస్తా ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా అభిమానులంతా కూడా నిధి అగర్వాల్ వస్తుందన్న ఒక విషయాన్ని గమనించి ఎలాగైనా తనతో తాకాలి, తనను ముట్టుకోవాలి, తనతో మాట్లాడాలి, తనతో ఫోటో దిగాలని ఏవైతే ఈ కోరికలతో ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా నిధి అగర్వాల్ వెళ్తూ ఉండగా వెనక నుంచి చేతులేసి లాగి ఆమె పైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు తీవ్ర ట్రోలింగ్ అవుతా ఉన్నాయి. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు మాత్రం సీరియస్ అవుతూ లూలు మాల్ నిర్వాహకులకు ఒక నోటీసు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మీ లూలు మాల్ లో ఏవైనా ఈవెంట్స్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చి సఫిషియంట్ బందోబస్తు అడగాలి. ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏ హోదాలో ఉన్నటువంటి వారు వస్తున్నారు, ఇవన్నీ కూడా పోలీసులకు వివరాలు అందజేస్తే పోలీసులే తిరిగి దీన్ని ప్రొటెక్షన్ అందిస్తారు. మీ ఫెయిల్యూర్ కారణంగానే ఒక సెలబ్రిటీ నిన్న అవమానానికి గురైంది. తను ఒక్కసారిగా షాక్ అయ్యి తను నిజంగానే ఏం జరుగుతుందని చూసే లోపే ఒంటి మీద కొంతమంది చేతులేసి ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వీడియోలు తీవ్ర వైరల్ గా అయ్యాయి. కాబట్టి కేవీహెచ్బీ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని నిధి అగర్వాల్ సెక్యూరిటీ విషయంలో సరైనటువంటి ప్రోటోకాల్ పాటించినందుకు లూలు మాల్ యజమానులకు ఆ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తుల పైన కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. సుల్తాన్, అయితే రవితేజ, ఈ అంశం పైన అటు నిధి అగర్వాల్ అధికారికంగా పోలీసులకు కంప్లైంట్ చేస్తారా? నిధి అగర్వాల్ దీనిపైన పెద్దగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కనబడలేదు. దీనిపైన చిత్ర యూనిట్ ఫిర్యాదు చేయాల్సి ఉంది, లేదా నిధి అగర్వాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ గానీ ఎవరైనా సినిమా ఇండస్ట్రీని ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంది. కానీ ఎవరు కూడా అనే ఫిర్యాదు చేయలేదు. కాబట్టి తను ఇప్పటి వరకు తన రియాక్షన్ చెప్పలేదు. తన ఎలా అవమానానికి గురైన ఒక విషయాన్ని కూడా కనీసం ట్విట్ ద్వారా గానీ సోషల్ మీడియా ద్వారా గానీ తమ ఆఫీస్ కార్యాలయం నుంచి గానీ ఏ ఇన్ఫర్మేషన్ వెల్లడించలేదు. కాబట్టి ఎవరు కూడా చూసి చూడనట్టుగా ఆ వ్యవహారాన్ని వదిలేశారు. కానీ పోలీసులకు ఉదయం నుంచి విపరీతమైనటువంటి కాల్స్, విపరీతమైనటువంటి ఆ వీడియోలు మీ పరిధిలో జరిగినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా పోలీసులని క్వశ్చన్ చేసి
వాళ్ళకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ సాగిస్తుండడంతో పోలీసులే లులు మాల్ నిర్వహించినటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ పైన నిధి అగర్వాల్ కి ప్రొటెక్షన్ ఇవ్వడంలో లులు మాల్ యాజమాన్యం ఫెయిల్ అయింది. అక్కడ ఆ ఇద్దరు బౌన్సర్లు లేకపోతే మాత్రం నిధి అగర్వాల్ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఒక మహిళా సెలబ్రిటీకి ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ఎలా వాళ్ళ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, వాళ్ళని పీస్ఫుల్ గా ఇంటికి ఎలా పంపాలి అనే ఆలోచన లేకుండా లులు మాల్ నిర్వాహకులు ఆ యాజమాన్యం నిన్న రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం వీరందరినీ పిలిపించి వారికి సఫిషియంట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటన జరిగింది. సెలబ్రిటీస్ కి రక్షణ లేకుండా పోవడము, ఒక మహిళ రోడ్డు పైన కనిపించిందని వినగానే కొంతమంది చిల్లర చేష్టలు చేసేటువంటి యువకులంతా కూడా ఒంటి పైన చేతులేసి ఎక్కడ పడితే అక్కడ చేతులేసి అమ్మతో ఫోటో దిగే ప్రయత్నం చేయడము, తాకేటువంటి ప్రయత్నం చేయడము, వెంట్రుకలు బట్టి లాగేటువంటి ప్రయత్నం చేయడము, చాలా నీచమైనటువంటి వీడియోలు నిధి అగర్వాల్ నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతా ఉన్నాయి. వీటిపైన పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మాల్ పైన యాక్షన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇది సుమోటో కిందకి స్వీకరించి సుమోటో కేసు నమోదు చేసి లులు మాల్ నిర్వాహకులకు నోటీసులు అందజేసి భవిష్యత్తులో మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా మీరు దీనిపైన చర్యలకు సిద్ధంగాండి అంటూ మాత్రం ఈ నోటీసులు పంపినట్టుగా తెలుస్తాం. అదే రవితేజ, నార్మల్ గా సెలబ్రిటీస్ వచ్చినా కూడా బౌన్సర్లు కానీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్ కి ఎందుకు ఆ రకంగా ఏర్పాటు చేయలేదు? రాజాసాబ్ చిత్రహీనుడు ఫెయిల్యూర్ కూడా ఇక్కడ కనబడతా ఉంది. రాజాసాబ్ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, చిత్ర యూనిట్ ఎవరెవరు వస్తా ఉన్నారు, ఎంతమంది ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది, ఒకవేళ ఆ లులు మాల్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోకపోయినా మీరు పర్సనల్ బౌన్సర్లను పెట్టుకొని రావాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ని కూడా ఆ నిర్వాహకులు ఈ ప్రముఖులకు తెలియజేయకపోవడంతో ఇక్కడ కమ్యూనికేషన్ లోపం కనబడతా ఉంది. లులు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కనబడతా ఉంది. వాటితో పాటు వీళ్ళు సొసైటీలో సెలబ్రిటీలు కాబట్టి హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కో ఆర్టిస్టులు మీరు పర్సనల్ గా మీ సెక్యూరిటీని పెట్టుకొని వస్తే బాగుంటుందని ఒక విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయకపోవడము, వీళ్ళు నిజంగానే ఆ సెక్యూరిటీని పెట్టుకోకుండా లులు మాల్ కి వెళ్లి ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తూ ఉండగా కనీసం ఒక 30-40 మంది యువకులు నిధి అగర్వాల్ మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడము, కొంతమంది ఒంటి మీద చేతులేసి నలుపుతున్నటువంటి దృశ్యాలు కూడా వెనుక నుంచి కొంతమంది సోషల్ మీడియాలో తీసి వాటిని తీవ్రంగా వైరల్ చేస్తా ఉన్నారు. వెంట్రుకలు పట్టుకొని లాగడము, ముందు నుంచి చేతులేసే ప్రయత్నం చేయడము, తన చేతులు పట్టుకొని పక్కకు లాగే ప్రయత్నం చేయడము. అప్పటికి బౌన్సర్లు ఈ యువకులని కంట్రోల్ చేసి యువకులను చేతులు వేయకుండా అడ్డుకొని వాళ్ళని అక్కడి నుంచి హెచ్చరించి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొందలో కొద్ది క్షణాల్లోనే నిధి అగర్వాల్ ని సేఫ్ గా తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టారు. కానీ ఆ బౌన్సర్లు కూడా అక్కడ లేకపోతే మాత్రం ఒక హీరోయిన్ కి, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి అమ్మాయి ఘోరంగా హైదరాబాద్ లో తీవ్ర అవమానానికి గురై ఇంకో రకంగా ఈ మెసేజ్ బయటకు వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రొటెక్షన్ ఫెయిల్యూర్ కనబడతా ఉంది. అక్కడ లులు మాల్ నిర్వాహకులు ఆ అమ్మాయికి సరైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడము, బౌన్సర్లను కేటాయించకపోవడము, ఈ క్రౌడ్ అంతా ఒకేసారి అక్కడ గ్యాదర్ అయినా వాళ్ళని కంట్రోల్ చేయకపోవడంపై మాత్రం లులు మాల్ పైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. లులు మాల్ పైన చర్యలు తీసుకోండి అంటూ కూడా నెటిజన్స్ తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు. కాబట్టి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.